ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు జూన్ 15వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం రోజు ఏ విధంగా మీకు కలిసి రాబోతుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2020 సంవత్సరం జూన్ 15వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు ఈ రోజు గతంలో మీకు రావాల్సిన మొండి బకాయిలు ఈ రోజు మీ చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు పొదుపు పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఈరోజు మీరు సమయానికి మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్లు, ఈఎంఐలు కట్టగలుగుతారు. అదేవిధంగా సోమవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు మీ యొక్క వ్యాపారం కోసం మీరు చేసే బ్యాంక్ లోన్లు కానివ్వండి, ప్రైవేట్ సంస్థల్లో అప్పులు, ఇవన్నీ మీకు కలిసి వస్తాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన పథకాలను, వ్యూహాలను అమలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా సోమవారం రోజున కుంభరాశి వారికి చెందిన వ్యాపారస్తులు మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపారంలో లాభాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక సోమవారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీ యొక్క పనుల ప్రదేశంలో మీకు వచ్చేటటువంటి కొత్త కొత్త ఐడియాలతో మీరు చేసే ప్రతి పని కూడా అందరూ మెచ్చుకుంటారు. ముఖ్యంగా మీ పై అధికారులు మీకు అప్పగించిన పనులను మీరు కంప్లీట్ చేయడంలో అందరికంటే ముందు ఉంటారు. అలాగే మీ తోటి ఉద్యోగులతోటి మీ యొక్క పెండింగ్ పనులు ఏమైనా ఉంటే మాట్లాడుకొని పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో అందరితో పరస్పర సహకారాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఈ కుంభరాశి వారికి తప్పకుండా మీకు సోమవారం ఉద్యోగం ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఇక కుంభరాశికి చెందిన వారికి సోమవారం రోజున మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. కుటుంబ అవసరాల కోసం మీరు దాచుకున్న డబ్బులను కూడా ఈరోజు సేవింగ్స్లో పెట్టడానికి అధికమైన ఇంట్రెస్ట్ చూపుతారు. అలాగే ముఖ్యమైన అవసరాలు తీర్చుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఎవరికీ కూడా అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు ఈరోజు మీకు చదువులపైన అధిక శ్రద్ధ పెరుగుతుంది. మీరు ఏవైతే కోర్సు చేయాలని అనుకుంటున్నారో ఆ కోర్సులో చేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు కుంభరాశి చెందిన స్త్రీ పురుషులకు మీ పెళ్లి సంబంధంలో మధ్యవర్తుల ద్వారా మీకు తప్పుడు సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఓకే చేయకండి. అలాగే పెట్టుబడుల విషయంలో స్థలాలు, భూములు కొనుగోలు చేసే విషయంలో కూడా ఎవరిని పడితే వారిని ఏజెంట్లను, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఏది పడితే అది వారు ఏది చెప్తే అది నమ్మకండి. తొందరపడి అడ్వాన్సులు ముందుగా కట్టకండి. డాక్యుమెంట్స్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే అడ్వాన్స్ కట్టండి. ఎందుకంటే వివాదాస్పద లిటిగేషన్ స్థలాల జోలికి వెళ్ళకండి, వాటిని కొనకండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇక కుంభరాశి వారు ఈరోజు సోమవారం రోజున మీకు మరిన్ని ఫలితాలు పొందుకోవడానికి ఆ శివయ్యను మనసులో ధ్యానం చేసుకోండి. వీలైతే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి అంటే లింగం పైన నీళ్ళతో అభిషేకం చేయండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఆపద నుండి ఖచ్చితంగా కట్టెక్కుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.